బ్రీఫింగ్ ఇవ్వాలి. నారాయణమూర్తి గారు వస్తాను విల్సన్ గారి వాయిస్ కూడా విని మీ దగ్గరికి వస్తాను. విల్సన్ గారు ఇందాక నాకు బ్రేక్ ఏదో వచ్చింది, ప్రాబ్లం వచ్చింది. చెప్పండి. నేను ఏమంటాను, ఇప్పుడు మీరు షర్మిల గారి వ్యవహారం, అవును, నాకు తెలిసి షర్మిల గారు మరోసారి సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. అంటే నేను తెలంగాణ సరే నాది మెట్టినీళ్ళు, నాకు తెలంగాణ నుంచి పోటీ చేస్తాను అంటే ఆమెకి ఒక రాజశేఖర రెడ్డి గారి లెగసీని మొత్తం అవమానిస్తూ ఒక పాలేరులో ఒక సీట్ ఇవ్వాల ఆ మనిషికి. ఎందుకు ఇవ్వలేదు సీటు? ఇప్పుడు ఏదో వాళ్ళకి ఏదో జగన్ పడదనో లేకపోతే కారణాలు ఏంటో ఏమైనా కావచ్చు, ఆమె ఆంధ్రప్రదేశ్ నుంచి రాజకీయం చేయమని అంటారు. అంటే ఆంధ్రప్రదేశ్ లో ఆమెకి లెగసీ అనేది ఉంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి వచ్చేది. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారితో మా అన్న అక్కడ రాజన్న రాజ్యం నడుపుతున్నాడు, ఇక్కడ నేను నడుపుతాను కదా, మా నాన్న వారసత్వం కోసం కదా వచ్చింది తెలంగాణ, ఆమెకి తగ్గ కారణం చూపించరా. కాబట్టి నాకు తెలిసి షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారికి వారసురాలుగా ఆమె సక్సెస్ అవుతుంది నాకు కనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఒక బలహీనతకి నిదర్శనంగానే కనిపించింది. ఎందుకంటే ఒక రాజకీయ నాయకులకి ఒక స్థిత ప్రజ్ఞత ఉండాలి. నేను తెలంగాణలో ఉండండి, మీరు తెలంగాణలో పోరాటం చేయండి, అది వదిలేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కంటే కాంగ్రెస్ పార్టీ క్షుద్ర రాజకీయాలు ఈ విధంగా ఉంటాయి. కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే ఒక స్టాండర్డ్ పాలిటిక్స్ ఉండదు, అక్కడ అవమానించబడింది. అక్కడ వాళ్ళు అంతకుముందు చెప్పారు జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టింది కాంగ్రెసే అన్నారు. మరి ఈమె అన్నది మా నాన్న జైల్లో పెట్టింది కాంగ్రెసే అన్నది, లేకపోతే మా నాన్నని గడ కేసులో పెట్టింది కాంగ్రెసే అన్నది. మళ్ళీ కాంగ్రెస్ గుడికి ఎలా పోతుంది అంటే కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఎథిక్స్ వాల్యూస్ లేని పార్టీ అనేది ఇంకోసారి అర్థమవుతా ఉంది. ఎందుకంటే అడ్డంగా లైవ్ లో దొరికిన రేవంత్ రెడ్డినే సీఎం చేశారు వాళ్ళు. కాబట్టి ఆమె ఇండిపెండెంట్ గా పార్టీ పెట్టినా వెల్ అండ్ గుడ్, ఒక ప్రయత్నం చేసినట్టు ఉండేది. కాంగ్రెస్ పార్టీ పంచకపోయిన తర్వాత షర్మిల గారికి ఆశించిన స్థాయిలో క్రెడిబిలిటీ ఉండదని నా అభిప్రాయం. కాబట్టి ఇక్కడ ఆమె వచ్చినా ఉపయోగం ఉండదు, వైసీపీ వచ్చినా ఉపయోగం ఉండదు, తెలుగుదేశం పార్టీ వచ్చినా ఉపయోగం ఉండదు. ఏదైనా భారతీయ జనతా పార్టీ మిత్రత్వంతో ఎవరైనా వచ్చినా మళ్ళీ ఢిల్లీ వైపు వీళ్ళంతా ఇప్పటిదాకా భారతీయ జనతా పార్టీ నాయకత్వంతో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి మేలు జరుగుతుంది తప్ప ఈ ఇతర పార్టీలతో జరగవనేది మాకున్న అభిప్రాయము. అందుకే 175 నియోజకవర్గాల్లో కూడా బీజేపీ పోటీ చేయాలనేది మేము ఒక స్టాండ్ తీసుకుని ముందుకెళ్తున్నాం. ఇక పొత్తుల వ్యవహారం అంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనం దృష్ట్యా ఏ నిర్ణయం తీసుకుంటారనేది కాలం తెలియజేస్తుంది. అందుకే నేనేమంటే ఒక రాష్ట్ర ప్రయోజనం కాపాడాలంటే అది ఒక నేషనల్ పార్టీ ద్వారా సాధ్యమవుతుంది, అది కూడా భారతీయ జనతా పార్టీ ద్వారా సాధ్యమవుతుంది నేను బలంగా చెప్పదలుచుకున్నాను. రైట్, అదే అనుకుని షర్మిల గారు నేషనల్ పార్టీలో జాయిన్ అయ్యారు అనుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో కాదండి, తిరుపతి వేదికగా మోదీ గారు నుంచి తిరుపతి వేదికగా మోదీ గారు వచ్చి ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని అన్నారా లేదా? రాజ్యసభలో ఏం జరిగింది? మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు స్వయంగా 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలని మాట్లాడారు. అదంతా ప్రజలు అన్నారు. మీరు మాట్లాడిన మాటలు మీకే గుర్తులేవు, మీరు చేసిన వాగ్దానాలు మీకే గుర్తులేవు. మీరు ఇప్పుడు నేషనల్ పార్టీ, నార్మల్ పార్టీ, స్టేట్ పార్టీ, షర్మిల ఇక్కడి నుంచి పోటీ చేయకూడదు, తెలంగాణలో ఉంటే బాగుంటుందని చెప్తున్నారు. మీరైతే గుజరాత్ నుంచి వారణాసి వెళ్ళి మీరు పోటీ చేయొచ్చు, పాపం షర్మిల తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్ళి పోటీ చేయకూడదా? ఇదే న్యాయం? భారతీయ పౌరులు ఓకే, ఒక నిమిషం నారాయణమూర్తి గారు అది ప్రాంతం కాదు, ఆమె సెల్ఫ్ గోల్ వేసుకుంటుంది. మరోసారి నారాయణమూర్తి గారు యు ఆర్ ఆన్సరబుల్. మీకు షర్మిలతో వచ్చే నష్టం ఏం లేదని మీరు అంటున్నారు. టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్, షర్మిల గారు గనక ప్రజల్లో చర్చ స్టార్ట్ అయింది. ఓకే విల్సన్ గారు, ఓకే గాట్ యు. ఆమె బలమైన నాయకత్వం చేయలేదు కాబట్టి మీరు అడిగిన ప్రశ్న జవాబు చెప్తున్నా. ఏపీలో ఆవిడకున్న బలం వేరు, తెలంగాణలో ఆవిడకున్న బలం వేరు. తెలంగాణలో ఆవిడకున్న బలం వేరు. రేపొద్దున ఇప్పుడు బీజేపీ నాయకుడు ఎవరు వచ్చి నుంచున్నా, షర్మిల వచ్చి నుంచుంటే బీజేపీ వెంట వచ్చే జనానికంటే పవన్ కళ్యాణ్ లేకుండా షర్మిల వెంట వచ్చే జనం ఎక్కువ మంది ఉండొచ్చేమో బహుశా. అది ఫ్యాక్ట్. ఎందుకంటే ఆవిడ రాజశేఖర రెడ్డి అభిమానులు ఉంటారు. ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు కొనసాగుతా ఉంటే అక్కడ గ్రామాల్లో ప్రజలకి ఈ రోజు ప్రతి పథకం భారతీయ జనతా పార్టీ వచ్చిందనేది
చిన్న పిల్లలు కూడా తెలుస్తా ఉంది కానీ ఓట్ల రూపంలో ఇది అవుతుంది కదా. ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు మీరు అంటున్నంత తేలిగ్గా మీరు అనుకున్నంత తేలిగ్గా రాష్ట్రంలో రాజకీయం నడవట్ల. ప్లీజ్ విల్సన్ గారు ప్లీజ్ ఐ గాట్ యు విల్సన్ గారు. రోడ్లు ఇచ్చింది ఎవరు? అమరావతి 35 ఎకరాలకి జంగిల్ క్లియరెన్స్ ఇచ్చింది బీజేపీ కదా. మీ సపోర్ట్ బాగుంది నారాయణమూర్తి గారు. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా మీరు సమాధానం చెప్పట్ల. బీజేపీకి అంటే ఒక మీడియా వైసీపీకి, ఇంకొక మీడియా తెలుగుదేశం పార్టీకి, మీకు లేవా మీడియాలు? చేయండి మాకు ప్రజలు తీసుకెళ్తే నిజాలు తీసుకుంటారు. చైర్మన్ వచ్చి నిలబడితే అంటే రాజకీయాలు చేసుకోవచ్చు. కానీ ఆమె చేసింది నారాయణమూర్తి గారు మీరు అనుకున్నంత తేలిగ్గా మీరు చెప్పినంత తేలిగ్గా రాష్ట్రంలో షర్మిల గారు వస్తే ఏం మార్పు ఉండదు అన్నంత తేలిగ్గా అయితే లోకల్గా గ్రౌండ్ లెవెల్లో అలా అయితే లేదని నేను అనుకుంటున్నా బహుశా. ఎందుకంటే పర్టికులర్గా ఆవిడకి తెలంగాణలో ఉన్న పట్టు వేరు, ఆంధ్రాలో ఉన్న పట్టు వేరు. 12 ఏళ్ల క్రితం అన్నయ్య జైల్లో ఉంటే కాలినడకన 3200 కిలోమీటర్లు నడుస్తూ పార్టీని నిలబెట్టినటువంటి మనిషి ఎవరైనా ఉన్నారా వైసీపీ పార్టీలో అంటే అప్పట్లో షర్మిల గారే ఉన్నారు. సో ఆ పార్టీ క్యాడర్ అంతా, లేదంటే ఆ పార్టీలో ఉన్నటువంటి అప్పుడు ఆమె తిరిగినప్పుడు సన్నిహితంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆవిడ వెంట నడిచేటువంటి పరిస్థితి లేకపోలేదు. అండ్ దట్టు ఆవిడ అడుగు పెట్టక ముందే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకుల్లో, ముఖ్యంగా రాజధాని ప్రాంతం అని ఎవరైతే అనుకుంటున్నామో ఆ ప్రాంతంలో గెలిచినటువంటి మంగళగిరి ప్రాంత ఎమ్మెల్యే వైసీపీ నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి, వైసీపీ నుంచి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల, అప్పటికి ఆవిడ కాంగ్రెస్లో జాయిన్ అవ్వాలి. సో అధ్యక్షురాలు షర్మిల వెంట నడుస్తానని చెప్పి ఆయన ప్రకటించారు. ఇంకొంతమంది ఆవిడ వెంట నడిచే అవకాశం ఉంది. సో దాన్ని మీరు ఎలా డిఫెండ్ చేసుకుంటారు? ఎంత తేలిగ్గా చెప్పొద్దు, ఆవిడ వల్ల మాకు ఏమీ నష్టం జరగదు అని అయితే చెప్పొద్దు. రైట్, ప్లీజ్. నష్టం జరగదు కాబట్టి జరగదని చెప్తున్నా. అంత తేలిగ్గా ఉంది. ఎందుకంటే రేపు పొద్దున ఎలక్షన్స్ అయిన తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకుంటానంటే నేనేం అనలేనండి. మీరు మీ అందరికీ జనం చాలా ఈజీగానే తీసుకుంటున్నారు. ఎందుకంటే ప్రజల గుండెల్లో ఉన్న పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరు కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, నేను బీసీని, నాకు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి నవరత్నాలకి చైర్మన్ అయితే నేను ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఈ పార్టీలో, ఈ గవర్నమెంట్ లో. మరి నేను బీసీని, నేను పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా అధికార ప్రతినిధి వీళ్ళందరితో కూర్చున్నా. నేను ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా నేను ఏదైతే ఫిర్యాదుల విభాగం ఉందో, గ్రీవెన్స్ సెల్ ఉందో, ఆ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నేను. తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా నేను మళ్ళీ రీఅపాయింట్ చేశారు. నేనేమంటానంటే కష్టపడి పనిచేయడం ఆ తత్వం జగన్మోహన్ రెడ్డి గారిది, అదే మాకు నేర్పుతారు. మేము కూడా అట్లా కష్టపడి పనిచేయడం 24 గంటలు. ఇప్పుడు నేను మార్నింగ్ నుంచి ఒక 6 వీడియో 6 డిబేట్లో పార్టిసిపేట్ చేస్తుంటా. పొద్దున్న నుంచి నేను ఇక్కడ ఏదైతే సాధికార యాత్ర ఉందో, బస్సు యాత్ర జరుగుతుంది కదా ఇప్పుడు రాష్ట్రం అంతా, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలందరికీ కూడా సామాజిక సాధికారత ఏదైతే చేశారో దాని గురించి నార్త్ లో విశాఖపట్నం నార్త్ లో జరుగుతా ఉంది. దానికి నేను ఉత్తరాంధ్రలో ఆ బస్సు యాత్ర చూసే కార్యక్రమం కూడా నాకు బాధ్యత ఇచ్చారు. నేనేమంటానంటే ఇప్పుడు మనుషులు పార్టీలు మారుతున్నారు అంటే ఇప్పుడు మరి అలా అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశాన్ని మారారు. ఫస్ట్ ఎప్పుడైతే చంద్రగిరిలో ఓడిపోయారో, ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ తెలుగుదేశం మారారు. నేనేమంటానంటే ఇవాళ మార్పులు ఓకే, ఏదో ఆశతో కొంతమంది వెళ్ళొచ్చు, చేయొచ్చు. కానీ ఇవాళ డైరెక్ట్ గా ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో మమేకమై ఉన్నారు, డైరెక్ట్ గా కనెక్ట్ అయి ఉన్నారు. ఏ ఒక్కరు రికమెండేషన్ అవసరం లేదు, ఏ ఒక్కరు ప్రోత్సాహం అవసరం లేదు, ఏ ఒక్కరు ఆపలేరు, పథకం రావడానికి ఆపలేరు, వచ్చేదానికి కూడా రికమెండేషన్ అవసరం లేదు. ఇంతకుముందు పెన్షన్ రావాలనుకోండి అనేక రకాల ఇబ్బందులు ఉండేవి. మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు తీసుకునేది ఉండేది. ఇవాళ ఇంటికే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఇంటికే తీసుకెళ్లే కార్యక్రమం జరుగుతుంది. వాలంటీరే వెళ్ళి గ్రామ సెక్రటరీ, వార్డు సెక్రటరీలు వాళ్ళకి అప్లై చేసి అప్లోడ్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. అంటే ఒక వ్యవస్థను నిర్మించారు. అదేవిధంగా కరోనా వచ్చినప్పుడు ఆ వ్యవస్థ గురించి ఏదైతే వాలంటీర్ వ్యవస్థ, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ గురించి ఇవాళ ఇతర దేశాల్లో కూడా మాట్లాడుకున్నారు, ఇంగ్లాండ్ వాళ్ళు కూడా మాట్లాడుకున్నారు. అవి ప్రజాసేవ వరకు ఉపయోగిస్తే పర్లా, ప్రజల్ని ఓట్ల కింద తరలించడానికి కూడా ఉపయోగిస్తారు. అదే కదా ఇప్పుడు ఓట్లు అంటే, ఇప్పుడు ఓట్లు ఇవాళ చెప్తే వినే అంత ఇది లేదండి ఎవరు. ఇవాళ వాళ్ళకి అవగాహన ఉంది, మీరు చెప్తున్నారు, మీడియా ఉంది. వాళ్ళు ప్రతి వీధిలో కూడా 50 ఏళ్లకు 100 ఏళ్ళకి వాళ్ళ సేవ చేయడానికి, వాళ్ళకి పథకాలు అందించడానికి
అనుకూలంగా ఉంటుంది, టైం తక్కువ పట్టేటట్టుగా ఉంటుంది. వాళ్ళకి చాలా కాలం పట్టేది ఇంతకుముందు మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళాలంటే, నేను జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళాలంటే ఇది అవసరమే లేదు. ఇవాళ అంతా సిస్టమ్ చాలా బాగా ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు, ఇంప్రూవ్ అయింది. నేనేమంటానంటే ఇప్పుడు వీరంటితో జనం జగన్మోహన్ రెడ్డి గారితో మమేకమై ఉన్నారు. ప్రతి ఏదైతే పాదయాత్రలో ప్రతి ఒక్కరిని కలిసి ఏ విధంగా అయితే సలహాలు సూచనలు తీసుకున్నారో వాటిని అన్ని పరిగణన తీసుకొని అన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఓకే, రాజకీయాల్లో ఇక ఇంత ఇచ్చిన తర్వాత కూడా సరే, మీరు అంటున్నటువంటి ఆ బీసీ ఎస్సీలో అంగన్వాడీలు ఉంటారు, మీరు అంటున్నటువంటి ఆ అణగారిన వర్గాల్లో మున్సిపల్ కార్మికులు ఉంటారు. సో వాళ్ళకి మీరు చేసిన జగన్మోహన్ రెడ్డి అంత మమేకమై ప్రజలతో ఉంటే వాళ్ళకి చేసినటువంటి న్యాయం ఏంటి? మీరు ఏదంటారు? బీసీలు మీరు ఏదైతే బీసీ సామాజిక వర్గాన్ని వెనకేసుకొచ్చి నేను బీసీ నాయకుడిని, నాకు ఇంత మంచి పొజిషన్ ఇచ్చారు, అలాగే మా నాయకులు బీసీ సామాజిక వర్గాన్ని అంతటా కూడా న్యాయం చేశారని చెప్తున్నారు. అంగన్వాడీలు ఎవరైతే ధర్నాలు చేస్తున్నారో 14-15 రోజుల నుంచి ధర్నాలు చేస్తున్నారు, వాళ్ళు దీక్షలు చేస్తున్నారు, వాళ్ళలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు లేరా? అలాగే మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు లేరా? వాళ్ళందరినీ ఎందుకు అంతే ఉదాహరణ స్వభావంతో జగన్మోహన్ రెడ్డి హక్కును చేర్చుకోలేకపోతున్నారు? వాళ్ళ ఎన్నికల హామీని మాట్లాడారు. సెక్రటరియట్ లో బొత్స సత్యనారాయణ గారు, మా బీసీ మంత్రి విద్యాశాఖ మంత్రులు, ఆయన తర్వాత కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ సంఘాలందరినీ పిలిపించారు. సుదీర్ఘంగా వాళ్ళతో మంత్ర ఏదైతే మాటలు ప్రజాస్వామ్యంలో ఏ సమస్య అయినా సరే చర్చల ద్వారానే సాధ్యం అవుతుంది తప్ప ఇంకోటి చేసి సాధ్యం కాదు. అయితే మిగతా సమస్యలను కూడా బంగాలతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలను తీసుకొని సూచనలు వాటికి అనుగుణంగా ఏ విధంగా అయితే సమస్యలు దీంట్లో కూడా సెక్రటరియట్ లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు, వీళ్ళందరూ కూడా కమిటీ సిఎస్ గారు వీళ్ళంతా కూర్చొని మాట్లాడి వాళ్ళ సూచనలు సలహాలు తీసుకున్నారు. కష్టం ఏంటో అడిగారు, పరిశీలించారు.